అధికారి సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి తండ్రి అయిన ఆ దేవాది దేవునికి మొదటగా ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. దేవుడు ఆయన మాటలు వినబడినటువంటి మాటలను జాగ్రత్తగా హృదయంలో బదిలపరుచుకొని వాటి ప్రకారంగా మనసు మార్చుకొని బ్రతకాలి అనే సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ అదేవిధముగా ఈ ప్రాంతంలో సేవ చేస్తూ ప్రయాసపడుతున్నటువంటి సేవకులు, అలాగే సంఘ పెద్దలుగా ఉండి కూడా ఎంతో సహకారం అందిస్తున్నటువంటి సంఘ పెద్దలకు కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనందరి ముందు ఉన్నటువంటి విషయం ఏంటి అంటే డిసెంబర్ క్రిస్మస్, అంతేనా? డిసెంబర్ నడుస్తుంది, క్రిస్మస్ నెల. అయితే అందరూ మ్యాక్సిమం క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఇంటి దగ్గర ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా కూడా ఈ డిసెంబర్ నెలలో మ్యాక్సిమం సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండేటటువంటి ప్రయత్నమే చేస్తారు. అవునా? ఏమండి? స్త్రీలు వింటున్నారా? అర్థమవుతుందా? అవునా కాదా చెప్పండి. ఏదో ఒకసారి నవ్వండి చూద్దాం. డిసెంబర్ నెల మొత్తం కొంచెం ఆనందంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే ఏం పండుగ? స్త్రీలు బాగా చెప్తారు. ఏం పండుగ అమ్మా? కిస్మిస్ పండుగ. అంతేనా? కిస్మిస్ పండుగ కాబట్టి హ్యాపీగా, సంతోషంగా కదా. ఎందుకు అంటే యేసు క్రీస్తు పుట్టాడు. క్రైస్తవ్యంలో కొన్ని వర్గాల వారు అదే పనిగా ఉదయాన్నే లేచి ఎవరు లేవకముందు ఊర్లో తలుపు తట్టి గట్టిగా పట్టని తలుపు తట్టి లేపిన తర్వాత ఏమంటారు తెలుసా? నేడు క్రీస్తు పుట్టాడు హల్లెలూయా అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. అంతే. లేపి మీకు తెలుసా ఈరోజు యేసు పుట్టాడు అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. అర్థమవుతుందా? ఏంటి ఇంత ఉదయాన్నే లేచి వచ్చేసారు అని అంటే ఆనందం తట్టుకోలేక, భరించలేక, ఓపిక పట్టలేక పరిగెత్తుకొచ్చేసాం తల్లి మీకు కూడా చెప్తామని చెప్పేసి అని వచ్చి డోర్ కొట్టి యేసు పుట్టాడు అని చెప్పి చెప్తుంటాం కదా. అప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే నిజంగా ఎంత ఆనందమో కదా వీళ్ళకు, ఎంత సంతోషమో కదా. యేసు క్రీస్తు ప్రభువు వారు పుట్టాడని చెప్పేసి ఎంత ఆనందపడుతున్నారు వీళ్ళు, ఎంత సంతోషిస్తున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది కదా. కానీ మనం ఆలోచన చేయాలి, ప్రపంచానికి లేదా ఈ లోకానికి మేలు జరిగింది ఎప్పుడు, మంచి జరిగింది ఎప్పుడు? లేదంటే మన టైటిల్ ఏం పెట్టాము ఈరోజు? లోక కళ్యాణం. లోక కళ్యాణం అంటే ఏంటంటే, కళ్యాణం అంటే పెళ్ళి ఒకటే తెలుసు మాకు, ఇంకేం తెలియదు అంటారా? కళ్యాణం అంటే గుర్తుకొచ్చేది ఏంటి? పెళ్ళి. పెళ్ళి అని అంటే భర్తకు భార్య దొరకటం, భార్యకు కదా, మేలే కదది, మంచినే కదా. భార్య దొరికిన వానికి తెలియజేయాలిగా, మేలు దొరికాడు. భార్య దొరికిన వారికి మేలు దొరికాడు. అదే కార్యక్రమం వివాహం అనేటటువంటి కార్యక్రమం లేదా కళ్యాణం అని అంటారు. అలాగే ప్రపంచానికి మేలు జరిగినటువంటి దినం, ప్రపంచానికి మేలు మంచి జరిగినటువంటి దినం ఏదైనా ఉందా మీ దృష్టిలో, మీ జీవితంలో? అలాంటి రోజు ఈ ప్రపంచంలో, ప్రపంచానికి, ఈ లోకానికి మంచి జరిగినటువంటి దినం ఏమైనా ఉందా? ఏమండి ఆలోచిస్తున్నారా?
మీరు ఆలోచించి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది పాఠము. అవునా? ఇందాకల్నే ఒక 2 వచనాలు చదివారు కదా వాక్య పఠనం అని. చూద్దాం, ఆ 2 వచనాలు చదివే ప్రయత్నం చేద్దాం. ఆ 2 వచనాల్లో మనకు ఏమర్థం అవుతుంది అనేది చూద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి బాగా వినండి. ఈ సౌండ్ కొంచెం తగ్గిస్తారా? రీసౌండ్ వస్తుంది. హలో, హమ్మింగ్ రాకుండా రీసౌండ్ రాకుండా చూడండి. మీకు కలుగు ఆ కృపను గురించి బాగా వినండి. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు, ఆ ప్రకటించిన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే ఈ రక్షణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చేనో దానిని విచారించి పరిశోధించిరి. ఏదో ఒక కాలాన్ని తెలుసుకోవటం కోసం పురాతన కాలంలో, పాత కాలంలో, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ ఏం చేశారట? పరిశోధన చేశారట. దే ఆర్ బికమ్ ఏ సైంటిస్ట్ అన్నమాట. ఒక రకంగా శాస్త్రవేత్తలుగా తయారయ్యి పరిశోధన మొదలు పెట్టారు. మేము ప్రకటిస్తున్నటువంటి ప్రవచనం ఎంతో గొప్పది, ఎంతో ఆనందకరమైనటువంటిది. ఇది ఎప్పుడు ఏ కాలంలో జరగబోయేటటువంటిది ఇది అనేటటువంటి విషయం తెలుసుకోవటం కోసం ఏకంగా పరిశీలన మొదలు పెట్టారట ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు. నెక్స్ట్, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై, ఇప్పుడు మీకు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరి అను సంగతి వారికి బయలుపరచబడేను. వాళ్లకు పరిశోధన చేయటం మాత్రమే కాకుండా ఒక వాస్తవం కూడా తెలుసుకున్నారు వాళ్ళు. ఓహో, ఈ రోజు మేము ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రకటనలు, మేము ఓపెన్ చేస్తున్నటువంటి సంగతులు మాకు కాదన్నమాట. మా కొరకు కాదు మేము ఈ పరిచర్య చేస్తున్నది, రాబోయేటటువంటి కాలాన్ని గురించి మేము ఇక్కడ ప్రకటిస్తున్నాం అనేటువంటి విషయం కూడా వాళ్ళకు బయలుపరచబడిందట. నెక్స్ట్, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. దుఃఖమైనటువంటి, భయంకరమైన దుఃఖం కలిగినటువంటి టైమింగ్. అయితే దాన్ని దేవదూతలు చూడటానికి ఇష్టపడతారా? దేవదూతలు సహా దేవదూతలతో కూడా వాళ్ళు కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే, ఆ ప్రవక్తలు ప్రకటించుకుంటూ వస్తున్నటువంటి ఏదైతే ఉందో అది నిజానికి దేవదూతలకు కూడా తెలియదు. బాగా వినండి, దేవదూతలకు కూడా తెలియని విషయం అది. అందుకోసమే మనకు ఒక సంగతి తెలుసు. కొర్నేలి అనేటటువంటి ఒక నీతిమంతుడు ఉంటాడు కదా, ఆ నీతిమంతుని దగ్గరికి దేవదూతలు వెళ్ళేసి ఏమంటారంటే, నీకు మేలు జరగాలంటే, నీకు మంచి జరగాలంటే, నువ్వు మంచోనివి కాబట్టి నీకు మంచి జరగాలి అని అంటే ఆ మంచి విషయాలు తెలుసుకోవాలి. ఇదిగో పక్కనే ఆ పక్క ఊర్లో సీమోను అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన్ని పిలిపించుకొని చెప్పించుకో అనేటటువంటి విషయం మాత్రం ఎవరు చెప్తారు? దేవదూత చెప్తారు. ఈ విషయం మనకు తెలుసు కదా, తెలుసు కాబట్టి చెప్తున్నాను. దేవదూత దిగి వచ్చేసి ఆ మాట చెప్పినప్పుడు, ఇప్పుడు కొర్నేలి గారు ఒకవేళ అడిగితే, అయ్యా అక్కడ దానికి ఎందుకు నువ్వు వచ్చినవుగా కానీ రాదు అన్నట్టు అయిపోతుంది కదండి.
మళ్ళీ ఆయన పిలిపించుకోవాలా? నువ్వు వచ్చినావుగా, నువ్వు అదేదో నువ్వు చెప్పే రాదు అంటే నాకు తెలిసి ఆయన పిలుచుకురా నేను ఎందుకంట, అవునా కదా? ఆ విషయం నాకు తెలిస్తే వాళ్ళని పిలుచుకొచ్చేసి చెప్పించుకోలేటువంటి మాట నేను ఎందుకు చెప్తా? ఆయన నువ్వు పిలుచుకొస్తే ఆయన నీకు చెప్తే అది నేను కూడా వింటా, అవి నేను కూడా వినాలి. అది దేవదూతలు ఎదురు చూసేటటువంటి ఎదురు చూపు. అందుకోసమే దేవదూతలు సైతం ఏం చేయాలని ఎదురు చూస్తున్నాయట, ఈ కార్యంలో చూస్తున్నాయట. ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం, ఒక దినం, ఒక కాలం, ఒక టైం ఉంది. దానికోసము ప్రవక్తలు ప్రవచించడం మాత్రమే కాకుండా ఆ టైమింగ్ గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా, వాళ్ళు మాత్రమే కాకుండా దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ఇంకొక మాట కూడా చదివారు కదా వాక్యపఠనం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 16-17 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16-17 వచనాలు. అయితే మీ కనులు చూస్తున్నవి. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు మనకు తెలియకపోతే మాట్లాడుతుంది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతుంది ఇక్కడ. అయితే ఎవరితో మాట్లాడుతున్నారు అది కూడా కావాలి మనకు, శిష్యులతో కదా. ఎవరితో మాట్లాడుతున్నారండి? శిష్యులతో. ఏమంటాడు? అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయి, మీరు విను వాటిని వినకపోయిరని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసా, అక్కడ ప్రవచించిన ప్రవక్తలు ఏ కాలము, ఎట్టి కాలములో ఇది సంభవించబోతుందో అనేటటువంటి విషయాన్ని పరిశీలన చేశారు. అంత మాత్రమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు పరిశోధన చేయటం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం మాత్రమే కాకుండా అది నేను చూస్తే ఎంత బాగుండును, అది నేను వింటే ఎంత బాగుండును, ఆ క్షణాలు, ఆ దినాలు, ఆ టైమింగ్ నేను కూడా చూస్తే ఎంత బాగుండునో అని చెప్పేసి ఎదురు చూశారట. లోక కళ్యాణం జరిగేటటువంటి ఆ గడియలు, లోక కళ్యాణం జరగవలసినటువంటి గడియలను మేము కూడా చూసుంటే ఎంత బాగుండును అనేటువంటి చాలా మంది ప్రవక్తలు ప్రకటించారు దీని గురించి. దావీదు గారు కూడా కీర్తనల్లో ఏమేం చెప్పాడో ఒకసారి 118వ కీర్తనలో ఆయన కూడా దీని గురించి ప్రకటిస్తూ ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం మనం. 118వ కీర్తన 22 నుంచి 24 వరకు చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. ఆ రాయి ఎవరి వల్ల కలిగిందట? యెహోవా వలన అది కలిగెను. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇది ఏ దినము? యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఆ దినమందు ఏం చేయాలట? ఉత్సహించాలట, సంతోషించాలట. ఉత్సహించి సంతోషించుదము ఆ దినమందు అని మాట్లాడుతున్నాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా కలిగినది, మన కన్నులకు ఆశ్చర్యకరము అన్నట. ఇక్కడ ఆనందించాల్సిన దినమేది? మరి ఇంతకు సంతోషించి ఆనందించాల్సిన దినమేంది అంటే, ఏ దినం అయితే వాళ్ళు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటే ఆ రాయి అమూల్యమైన రాయి, ఆ రాయిని నిషేధించిన దినం. ఏ దినాన్ని నిషేధించారు? జనరల్గా ఇది ప్రవచనం. దీని ఎక్కడ నెరవేర్పు జరిగింది అంటే 21వ అధ్యాయం మత్తయి సువార్తలో 33 నుంచి 43 వరకు మీరు రాసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయంగా ఒక ఉపమానం చెప్తా ఉంటాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక ద్రాక్ష తోట తొలిపించి దాని యజమానుడు దేశాంతరం పోతాడు.
దాన్ని చక్కగా రెడీ చేసేసి తొట్టి గొలిపించేసేసి నీట్గా రెడీ చేసేసి గుత్తకిచ్చేసి వెళ్ళిపోతాడు, కౌలుకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తన వాట తనకు రావటం కోసం అని చెప్పేసి దాసులు పంపిస్తాడు. దాసుల్ని పంపిస్తే ఆ దాసుల్ని కొట్టి రిటర్న్ పంపిస్తాడు. సర్లే అని చెప్పేసి మరికొంతమంది ఎక్కువ మంది దాసుల్ని పంపిస్తాడు యజమానుడు. అప్పుడు కొట్టడం మాత్రమే కాకుండా కొంతమందిని చంపి రిటర్న్ పంపించేస్తాడు. ఇలా లాభం లేదు, నా కుమారుడిని పంపిస్తే బాగుంటుందేమో, సన్మానిస్తారేమో అని చెప్పేసి ఆ యజమానుడు తన సొంత కుమారుడిని పంపించాడు. పంపిస్తే ఏం జరిగింది? ఆ కుమారుడిని కొట్టి కొట్టి ఊరవతలికి తీసుకెళ్ళేసి చంపి పడేస్తారు. ఈ ఉపమానం అంతా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం మాట్లాడుతాడో ఒక్కసారి చూద్దాం. 41 నుంచి చూద్దాం. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటిని, అంటే 40 నుంచి చూద్దాం. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయను అని. అందుకు వారు ఏం చెప్పారంటే, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలంలో యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి అని వాళ్ళు సమాధానం చెప్పారు. చెప్పిన వెంటనే ఇప్పుడు ఆ సందర్భానుసారంగా యేసు ప్రభు ఎత్తుకున్నటువంటి మాట ఏంటంటే, మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది యెహోవా వలననే కలిగెను. అవునా? ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనే మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఎవరా జనులు? ఇశ్రాయేలీయులు. ఎవరా జనులు? ఇశ్రాయేలీయులు. అయితే ఇక్కడ నిషేధించిన రాయి గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దానికంటే ముందు ఏం మాట్లాడాడు? ద్రాక్ష తోట. ఆ తోట ఎవరో కాదు, ఇశ్రాయేలీయులు. ఆ తోట కొరకు దేవుడు ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తను పంపించినప్పుడు ఆ ప్రవక్తలు ప్రకటించినటువంటి మాటలు వినక, ఆ ప్రవక్తలను ఖాతరు చేయక, లెక్క చేయక, కొట్టడం, హింసించడం, చంపడం, రకరకాలు చేశాడు. ఫైనల్ గా నా కుమారుడిని పంపిస్తానని డైరెక్ట్ గా ఒక చక్కటి ఉపమానమే చెప్పాడు. అక్కడ ఆ కుమారుడు వచ్చిన కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారే. అయితే ఎప్పటి నుంచో ఆ ద్రాక్ష తోట ఎవరితో పోల్చబడింది? ఇశ్రాయేలుతో పోల్చబడింది. ఇశ్రాయేలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఇల్లు కట్టాలని? ఏ ఇల్లు? ఆత్మ సంబంధమైన గృహము కట్టి, ఆత్మ సంబంధమైన మందిరము కట్టి పరమునకు చేరాలి. పరలోకం వెళ్ళటానికి మన ఇల్లు సిద్ధపడితేనే మనం పరలోకం వెళ్ళటానికి రెడీ అన్నమాట. ఏ ఇల్లు? ఈ లోకంలో కట్టుకునే ఇల్లు కాదు, మనం రెడీ అవ్వాలి. ఈరోజు మనం అందరం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటో తెలుసా? సిద్ధపాటు. అడుగడుగున బైబిల్ చెప్పేటటువంటి, కొత్త నిబంధన చెప్పేటటువంటి మాట అదే. అంత మాత్రమే కాకుండా మనం కూడా ఒక మాట పాడుకుంటాం, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. సిద్ధపడుదామా చివరి యాత్ర. సిద్ధపడుదామా చివరి యాత్ర. చివరి యాత్ర కొరకు సిద్ధపడాలి. భూలోకానికి వచ్చినటువంటి వాళ్ళందరూ సిద్ధపడాలి. ఎందుకంటే ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనకు తెలుసా ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో? మరణం అనే ఒక అందమైన ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికంటే ముందే మనం రెడీగా ఉంటేనే తప్ప మనం ఎక్కడికి చేరలేము? దేవుడు ఉన్నటువంటి లోకానికి చేరలేము. అయితే అక్కడికి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఎప్పటి నుంచో మెస్సియా వస్తున్నాడు, మెస్సియా రాబోతున్నాడు అని చెప్పేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ మనం కాదుగా. ఎవరు? ఇశ్రాయేలు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆయన్ని ఏం చేశారు? తోసేశారు, నిరాకరించేశారు, చంపేశారు. ఆ భావం ఉట్టిపడేలా చక్కటి విషయాన్ని బోధించిన తర్వాత ఈ ప్రవచనాన్ని ఎత్తుకుని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అనేది ప్రభు వల్ల కలిగెను. అయితే ఆ రోజు ఎవరు ఆనందించాలి? ఉత్సహించి, ఆ దినమందు ఉత్సహించి, సంతోషించి అని కీర్తనలో రాశాడు కదా. గుర్తు తెచ్చుకోండి. ఎందుకండి ఆయన నిరాకరించిన రోజు ఆనందించాలంట, సంతోషించాలంట, ఉత్సహించాలంట. ఎందుకు అని ఒకవేళ మీకు డౌట్ వస్తే, దాని గురించి మాట్లాడినటువంటి అనేక మంది ప్రవక్తలలో జకరియా గారు కూడా ఉన్నారు. ఒకసారి జకరియా గారు ఆ దినం గురించి ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయము
8, 9 వచనాలు. 8, 9 వచనాలు. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. బాగా వినండి. చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆ రాతి ఎవరు అనుకుంటున్నారండి? ఏమండి, ఆ రాతి ఎవరు అనుకుంటున్నారు? ఒకసారి చూస్తారా ఇటు? ఆ రాయి ఎవరు? ఆ రాతికి 7 కన్నులు ఉన్నాయట. ఎందుకు? ఎవరు ఆ రాయి? యేసుక్రీస్తు ప్రభువు వారని గుర్తుందా? అందరికీ తెలుసా? తెలియకపోతే వచ్చిన చూపిద్దామని చూద్దాం. ఈ వచనాన్ని ఇక్కడే పెట్టి ఇక్కడే ఉంచి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. అక్కడ ఆ మాట మళ్ళీ ఒకసారి చదవండి. ఆ రాతికి ఏముందట? 7 నేత్రములు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో వధింపబడినటువంటి గొర్రె పిల్ల నిలిచి ఉంటున్న చూచితిని. ఎవరి గొర్రె పిల్ల? ఎవరి గొర్రె పిల్ల ఎవరు? అందరికి తెలుసు కదా? రైట్. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండేవి. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నాడు. ఏమండి? దేవుడు భూమి అంతటా పంపించిన ఆత్మలు 7 1? దేవుడు భూమి మీద భూలోకంలో ఉన్న మనుషులందరి మీద కుమ్మరించినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ 7 1? ఒకటే. మరి 7 అన్నాడు ఏంటి? అదే పరిపూర్ణమైన. 7 అంటే పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణతకు చిహ్నం. 7 అనగానే పరిపూర్ణతకు చిహ్నం. అర్థమవుతుందా? కంప్లీట్ గా ప్రపంచాన్నంతటినీ సరిపడేటటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మను ఇచ్చాడు. ఆ ఆత్మే యేసుక్రీస్తుకు 7 కన్నులుగా లేదా ఆ రాతికి 7 కన్నులుగా వర్ణించబడింది. ఇక్కడ కానివ్వండి, లేదంటే మన జకర్యా గ్రంథంలో కానివ్వండి. అర్థమవుతుందా? రైట్. జకర్యా గ్రంథంలోకి రండి. 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే, ఇది బాగా వినండి, మనకు అర్థం కావాలి, మనం పట్టుకోవాల్సినటువంటి మాట. ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరించును. నేను ఈ దేశము యొక్క దోషమును ఏం పరిహరిస్తాడట? దోషము పరిహారము నొందించేటటువంటి దినము వస్తే ఆ దినం నిజంగా ఆనందమా కాదా అండి? సంతోషమా కాదా అండి? ఆ రోజు కదా నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం. ఎందుకంటే మనకు అర్థం కావాలి, ప్రపంచానికి అర్థం కావాలి. ఈరోజు ప్రపంచానికి అర్థం కాని విషయం ఏంటి అంటే, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ప్రపంచానికి అర్థం కావట్లేదు. అవునా? మనల్ని ఇబ్బంది పెట్టగలిగేటటువంటి ఏకైక సమస్య చెప్పండి మీరు. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్నటువంటి, లేదంటే ప్రపంచాన్ని అంతటిని పాడు చేయగలిగేటటువంటి ఏకైక సమస్య. ఆ సమస్య పేరేంటో చెప్తారా? ఏమండి? మీరు ఆలోచిస్తే ఇవన్నీ ఈజీగా చెప్పగలరు, కానీ ఆలోచన చేయాలి. ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఏ సమస్య? ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కదా. ఏంటది? మరణం. మరణం అంటే అంత ఈజీగా కనెక్ట్ కాకపోవచ్చేమో, కానీ ఆ మరణం దగ్గరికి నేను ఈడ్చుకపోయేది ఏంటిది? పాపం కదా. పాపమేనా కదా?
తరతరాలు యుగయుగాలు ఆరని అగ్నిలో మండే ఆ మంటలో ఎల్లప్పుడూ కాలేటటువంటి నీ ఆత్మ పడే క్షోభ, మీ ఆత్మ పడేటటువంటి మన ఆత్మ అక్కడికి వెళ్ళి ఎన్ని దినాలు తరతరాలు అసలు అంతము లేని రోజులు భయంకరమైనటువంటి నొప్పి, బాధ, ఇబ్బంది భరించేటటువంటి ఆ లోకానికి ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. మనమేమో ఏమంటారు దాన్ని, అల్ప సంతోషులు అన్నట్టుగా ఈ లోకంలోకి వచ్చేటటువంటి కొంచెం 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 చిన్ని చిన్ని సమస్యలు ఉంటాయి చూసా, దాన్ని పట్టుకుని నేలాడుకుంటాం మనం. అది ఇప్పుడు వస్తుంది, మళ్ళీ పోతుంది. అవునా? జలుబు లాంటిది అది. జలుబు గురించి ఏమంటారు లోకంలో అందరూ? టాబ్లెట్ వేసుకుంటే వారం రోజుల్లో తగ్గుతుందట, టాబ్లెట్ వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుందట. నాకు అర్థమైందా? అర్థమైందా? టాబ్లెట్ వేసుకుంటే వారం రోజుల్లో తగ్గుతుందట, టాబ్లెట్ వేసుకోకపోతే వారం రోజులు 7 రోజుల్లో తగ్గుతుందట. అంటే 2 ఒకటే. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు కూడా అంతే. దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు. ఏమో తెలుసా? సుఖ దుఃఖములు ఈ మానవ జీవితానికి 2 చక్రాలు. సుఖము వస్తుంటది, దుఃఖము వస్తుంటది. వచ్చింది పోకుండా పోదు, వస్తుంది పోతుంది. కానీ పోయే లోపు మామూలు డ్యాన్సులు కొట్టాం మనం, మామూలు కూడా పరిస్థితి. అవునా కదా? ఇంట్లో అప్పటి వరకు సంపాదించిన డబ్బంతా ఎక్కడ పెడతాం? స్వామీజీల దగ్గర, బాబాల దగ్గర. అవునా? స్వామీజీలు బాబాల వేషాలు వేసుకుంటున్నటువంటి పాస్టర్ల దగ్గర వెళ్ళటం, దులిపించుకొని రావటం. కానీ మనకి ట్రిక్ తెలియాలి, మనకి వాస్తవం తెలియాలి. సుఖ దుఃఖాలు 2 చక్రాలు జీవితానికి. దేవుడే జతపరిచాడట. ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడే జతపరిచాడు. జతపరిచిన తర్వాత సుఖం వచ్చినప్పుడు అడిగిపోవు, నువ్వు చక్కగా ఇంట్లో ఉంటావు, ప్రశాంతంగా ఆనందించుకుంటూ బ్రతుకుతావు. దుఃఖం వస్తే ఇంటి వదిలిపెడతావు, ఇల్లు వదిలిపెట్టి పారిపోతావు. ఎలా వదిలించుకోవాలి, ఎలా వదిలించుకోవాలి, ఎలా వదిలించుకోవాలి అని తిరుగుతుంటావు. ఇప్పుడు ట్రిక్ చెప్తాను సింపుల్గా. ఇప్పుడు ఈ అనిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 33 కోట్ల మంది దేవతలు అని చెప్పేసి అంటారు కదా, తిరుగుతారు. ఇక అందరూ దేవతలే అని చెప్పేసి అందరి మొక్కుతూనే ఉంటారు. కానీ ఫస్ట్ ఒక గుడికి వెళ్తారు, బాగవదు, వదిలేసి ఇంకో గుడికి వెళ్తారు, అక్కడ బాగవదు, ఇంకో గుడికి వెళ్తారు, అక్కడ బాగవదు, ఇంకో గుడికి వెళ్తారు, మార్చుకుంటూ పోతూనే ఉంటారు. అక్కడ ఎందుకు వాళ్ళకి డౌట్ రాదు, ఇది కూడా దేవతే కదా, ఇది కూడా గుడే కదా, ఇక్కడ ఎందుకు బాగా కాలేదనేటువంటి ఆలోచన రాదు. వదిలేసిపోతూనే ఉంటారు. అదంతా స్టడీ చేసిన మనకు అర్థం కావాలి. దాని టైం అయిపోయే లోపు వీడు తిరగాల్సిన కానీ తిరుగుతాడు, మొత్తం అన్ని గుళ్ళని తిరుగుతాడు. ఫైనల్ గా ఎక్కడో ఒక చోట ఉన్నప్పుడు టైం అయిపోతుంది. దానికి ఒక టైం పెడతాడు దేవుడు. సుఖానికి కాలం ఉంది, దుఃఖానికి కాలం ఉంది. ఆ కాలం అయిపోయే లోపు పిచ్చి తిరుగుడు తిరిగి ఫైనల్ టచ్ ఎక్కడ ఉంటుంది. ఆ ఫైనల్ టచ్ ఒకవేళ పాస్టర్ దగ్గరికే పోయింది అనుకో, అమ్మయ్య ఫలానా పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, నా రోగం పోయింది అని మైక్ పెట్టుకొని సాక్ష్యం చెప్తాం. అవునా కదా? ఒకవేళ అక్కడ దాకా రాకముందే ఏదో ఒక గుడి దగ్గర, ఏదో ఒక బాబాజీ దగ్గర పోయింది అనుకోండి, ఆ జబ్బు పోయింది అనుకోండి, దుఃఖం పోయింది అనుకోండి, జీవితంలో ఎక్కడికి పోడు. ఆయన దగ్గరికి పోతేనే నా దుఃఖం బాగైంది, నా రోగం పోయింది కాబట్టి కథ. కానీ దానికంటూ కాలం ఉంటుంది. ఆ కాలం వరకు నువ్వు జాగ్రత్తగా ఓపిక పట్టి నిజమైనటువంటి సర్వసత్యం కలిగినటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆనుకొని ఓపికతో ఉంటే ప్రతిదానికి ఒక కాలం ఉంది, ప్రతిదానికి ఒక టైం ఉంది అని దేవుడు ఆల్రెడీ పెట్టేశాడు. కానీ ఆ అవగాహన లేక మనం తిరుగుతూ ఉంటాం. అయితే అవి పెద్ద సమస్య కాదు, ఇవి పెద్ద సమస్య కాదు. ప్రపంచానికి ఉన్న అసలు శిశువైన సమస్య ఒకటే ఒకటి, అది పాపం. మనుషులు చేస్తున్నటువంటి పాపం. ఆ పాపం వల్ల మనుషులందరూ యుగ యుగాలు తరతరాలు ఎక్కడికి పోతున్నారు? నరకం. దాని విలువ తెలిస్తే, దాని విలువ మనకు అర్థం కావట్లేదు. దాని విలువ తెలిస్తే, అది ఎంత భయంకరమైందో దాని విలువ తెలిస్తే, ఆ దినం లేదంటే ఆ పాపము పోయేటటువంటి, ఆ పాప ప్రక్షాళన జరిగేటటువంటి దినం ఎంత ఆనందకరమైన దినమో, ఎంత సంతోషకరమైనటువంటి దినమో, అప్పుడు ఆ సంతోషంకున్న, ఆ ఆనందానికి ఉన్న విలువ కూడా అప్పుడు మనకు అర్థమవుతుంది. పాపం ఎంత భయంకరమైనదో, ప్రపంచాన్ని ఎంత భయంకరంగా పట్టి పీడిస్తుందో. ఈరోజు ప్రపంచంలోకి వెళ్తే
కాస్తో కూస్తో ఈ సత్యాన్ని, సర్వసత్యాన్ని తెలుసుకుంటున్నటువంటి మనము సత్యం తెలియక పాపం చిన్న చిన్న విషయాలకే ఆరాటపడుతూ అల్లాడిపోతూ సంపాదించిన సంపదంతా జీవితాన్నంతటిని పణంగా పెడుతూ ఉన్నప్పుడు అదంతా చూసినప్పుడు మనకు ఎంత బాధ కలుగుతుందండి? సత్యం తెలియక, సత్యం ఎరుగక అసత్యంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అజ్ఞాన అంధకార క్రియలు చేసుకుంటూ తమకున్నటువంటి ధనాన్ని, తమకున్నటువంటి సమయాన్ని వెచ్చిస్తూ తమ కాలాన్ని వృధాగా గడుపుతున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు సర్వసత్యం తెలిసినటువంటి వ్యక్తి ఎంత బాధపడతారు? సత్యం తెలిస్తే ఒకటే మార్గం, తెలియకపోతే భయంకరం. ఎన్ని చుట్లు తిరుగుతారో, ఎక్కడెక్కడికి వెళ్తారో అర్థం కాదు. కాబట్టి పాపం అనేటటువంటిది ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ఈ పాప ప్రక్షాళన జరిగిన రోజు నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషం. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తున్నాడు? నేను దేశం యొక్క దోషమును పరిహరించును ఒక దినములోగానే అనేటటువంటి మాట మాట్లాడాడు. దానితో పాటు 13వ అధ్యాయం, ఇదే జకర్యా గ్రంథం 13వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు చూసినట్లయితే, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఊట అంటే అర్థం తెలుసా మీకు? ఏమన్నా మీకు ఊటలు ఉన్నాయి ఇక్కడ? ఊటలు అంటే అర్థం ఏంటి? ఊటలు అంటే నీరు కాదండి. ఊట అంటే చెప్పండి. లోట సెంపెడు నీళ్లు తీసుకెళ్ళామనుకో ఎప్పటికీ అయిపోతుంది. బిందెడు నీళ్ళు తీసుకెళ్ళామనుకో ఎప్పటికీ అయిపోతుంది. తాగిన వరకు మధ్యాహ్నానికో సాయంత్రానికి అయిపోతుంది. అది ఊట ఉందనుకో అయిపోతుందా? నాకు అర్థం కావాల్సిన మ్యాటర్. ఊట అంటే ఎప్పటికీ అయిపోదు, ఊరుతనే ఉంటది కదా. ఎంత తాగినా ఊరుతనే ఉంటది. ఆ గుంట ఖాళీ అయిపోయినప్పుడు మళ్ళా ఊరుతనే ఉంటది. అది లెక్క. అంటే ఎలాంటి పాపి అయినా, ఎంతటి పాపి అయినా కూడా అలాంటి పాపులందరినీ ఏం చేస్తాడు? ఒక పాపాన్ని 100 సార్లు చేసినా కూడా ఒక్కసారి ఊట దగ్గరికి వచ్చినాం అనుకో ఏమైపోద్ది? దాహం తీరిపోద్ది. అది అర్థం కావాల్సిన పాయింట్. ఊట ఒకటి తీయబడును. దేని కొరకు? పాపమును అపవిత్రతను పరిహరించడానికి. కొన్ని దినాలకే అయిపోయింది, పవర్ అయిపోయింది అనడానికి లేదు ఇక్కడ. ఎన్ని తరాలు వచ్చినా, ఎన్ని యుగాలు వచ్చినా కూడా ఈ భూమి ఉన్నన్ని రోజులు ఈ ఊట తరగదు, ఆరదు, ఎండిపోదు, ఊరుతూనే ఉంటది. పాప ప్రక్షాళన జరుగుతూనే ఉంటది. అదనమాట. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యముల అధిపతి యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇంకను జ్ఞాపకములకు రాకుండా దేశముల నుండి నేను వాటిని కొట్టివేతును. మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేస్తాను. ఎవడైనను ఇక ప్రవచనము పలక పూనుకొనిన ఎడల వారిని కన్న తల్లిదండ్రులు నువ్వు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవు ఇక బ్రతుక తగదని వారితో చెప్పుదురు. వాడు ప్రవచనము పలుకగా వారిని కన్న తల్లిదండ్రులే వారిని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి, తనకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇంకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట మానివేయుదురు. వాడు నేను ప్రవక్తను గాను, బాల్యమున నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నాను. అంటే మనల్ని ఎవరో కొనేస్తారు. ఆ దినాన మనల్ని ఎవరో కొనేస్తారు. ఆయన కొన్నాడు కాబట్టి నేను ఆయన చేత కొనబడినటువంటి దాసుడనే తప్ప నేను ప్రవర్తన కాదు, కొత్తగా ప్రవచనాలు ఏవే పలకను అనాలట ఆ దినాన. ఎంత గొప్ప దినం! అలాంటి దినము ఈ పాటికి మీకు ఎంతో కొంత అర్థమయ్యే ఉంటది కదా. ఏమండి? అలాంటి దినము కొరకు ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఆ దినము గురించి ప్రకటిస్తున్నటువంటి ప్రవక్తలు ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా ప్రకటిస్తున్నారు చూసారా? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే టైం మనకు అయిపోతుంది అని చెప్పేసి నేను కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఒకసారి 14వ అధ్యాయం జకర్యా గ్రంథం 7 నుంచి. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవ జలములు యెరూషలేములో నుండి
ఎప్పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. చూసారా, అక్కడి నుంచి ఏం పారుతుందట? జీవ జలము యెరూషలేములో నుంచి పారుతుందట. పారే దినం ఒకటి వస్తుందట. అర్థమవుతుందా? ఒక దినము గురించి ప్రకటిస్తున్నారండి ప్రవక్తలు. పాత నిబంధన కాలంలో ఒక దినము గురించి ప్రకటిస్తున్నారు. ఆ దినము సంతోషకరమైన దినమట. ఆ దినమందు ఆనందించి ఉత్సహించాలట. ఉత్సహించేటటువంటి దినమట. అది సంతోషించేటటువంటి దినమట. అయితే ఏది ఆ దినము, ఎప్పుడు ఆ దినము అని చెప్పేసి మాట్లాడితే ఆ దినము గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు గారు మాట్లాడుతూ, ఆ దినము గురించి యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట గురించి చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను. అది చూసి సంతోషించాడటండి. అబ్రహాము గారు నా దినము చూడాలి అని ఆ దినము ఇప్పటివరకు మనం మాట్లాడింది దినం గురించి. ఇప్పటివరకు మనం మాట్లాడింది లేదంటే మనం చూసింది ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ ఒక దినం గురించి ప్రకటిస్తున్నాయి. ఆ దినము సంతోషకరమైన దినము, ఆనందకరమైన దినము. ఆ దినము రోజు అందరూ సంతోషించాలి, ఆనందించాలి, ఆనందించేటటువంటి దినం అని చెప్పేసి ఆ దినం గురించి మాట్లాడుతూ ప్రవక్తలందరూ ముందుకు సాగారు. అయితే ఆ దినము ఏ దినము అని మనం ఆలోచిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎత్తుకొని ఆ దినము నా దినమే అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? ఆ దినము నా దినమే. అయితే ఆ నా దినము అబ్రహాము గారు చూడాలి అని ఆశపడ్డాడు. చూడాలి అని ఆశపడి చూశాడు. చూసి ఆనందించాడట. చూసి ఆనందించాడు అని అంటే నిజంగా అది చాలా సంతోషకరమైన దినం కదా, అది ఆనందకరమైన దినమే కదా. అది చూసి ఆనందించాడట. ఎప్పుడు చూశాడు? ఎక్కడ చూశాడు? అబ్రహాము గారు చూసేశాడట. ఏం చూశాడు అబ్రహాం గారు? చెప్పండి. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి గట్టిగా మీరందరూ చెప్పాలి. ఏం చూశాడు? యేసుక్రీస్తుని చూశారా? ఏమంటే యేసుక్రీస్తుని చూశారా? యేసుక్రీస్తు దినాన్ని చూశాడా? ఇప్పుడు వరకు మనం మాట్లాడుతున్నాం అది సంతోషకరమైన దినం. ఎందుకు సంతోషకరమైన దినము చెప్పండి? అది కూడా మాట్లాడుకున్నాం. పాపాలను పరిహరించే దినం కాబట్టి. అర్థమవుతుందా? ఏ దినం అది? సంతోషకరమైన దినము. ఎందుకు సంతోషకరమైన దినం అంటే పాపాలను, ఎవరి పాపాలను? ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపాలను పరిహరించేటటువంటి దినం అది. అంటే ప్రపంచానికే మేలు కలిగే దినం అది. ప్రపంచానికే మంచి జరిగేటటువంటి దినం అది. దాని గురించి నన్ను అడిగితే మొట్టమొదట దేవుడు అబ్రహాం గారికి చెప్పాడు. మొట్టమొదట ఆ దినం గురించి ఎవరికి చెప్పాడో తెలుసా? అబ్రహాం గారికి చెప్పాడు. ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యెహోవా నీవు లేచి యెహోవా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ నీవు లేచి నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆశీర్వాదముగా నందుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు, ఇది గుర్తుపెట్టుకోండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, ఇక్కడ ఆ దినము అబ్రహాము చూసిన దినము, చూసి సంతోషించిన దినము, ప్రవక్తలందరూ ప్రకటించిన దినము, సంతోషకరమైన దినము, పాప పరిహారము పొందవలసినటువంటి దినము. ఆ దినము గురించి
ఆ దినమున ఏం జరుగుతుందంటే భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయట. ఇంతకు అబ్రహాము గారు ఎక్కడ చూశాడు, ఎప్పుడు చూశాడు అని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 22వ అధ్యాయం ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన బాగా ఇక్కడ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఈ మాట దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము గారు ఎక్కడ నివసిస్తున్నాడు తెలుసా? ఎక్కడ నివసిస్తున్నాడండి? ఎవరికైనా తెలుసా? మీకు బైబిల్ వెనకాల ఇచ్చినటువంటి పటంలో మొదటి పటం ఒకవేళ చూస్తే ఒక బాక్స్ ఉంటుంది. అబ్రహాము ప్రయాణం చేసినటువంటి దినాల్లోనే బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ పైన ఒక గెరారు దేశం అని ఉంటుంది. చూడండి, ఓపెన్ చేసి అది కూడా ఈ పటంలో కనపడుతుంది. అవి ఇక్కడ ఒకసారి మొదటి పటం కాదేశు బర్నేయ. ఇది కాకుండా హెబ్రోను అని ఉందా? కాదేశు బర్నేయ అనేది గుర్తుపెట్టుకుంటే ఆ ప్రాంతంలో అన్నమాట. అక్కడ నివసిస్తున్నాడు అబ్రహాము గారు. గెరారు దేశం కరెక్ట్ అయితే గెరారు దేశంలో నివసిస్తున్నాడు. ఆ గెరారు దేశం దాటుకొని పైకి ఎక్కడికి వెళ్ళమని చెప్పేసి చెప్తున్నాడు. ఎక్కడండి? మోరియా పర్వతాలు. మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నడిపించుమని చెప్పాను. అయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారులకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి తీసుకెళ్ళడం మనకు తెలుసు. ఇంతకు ఈ మోరియా పర్వతం, ఈ మోరియా దేశం ఎక్కడ ఉంది తెలుసా? ఎవరు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఆ మోరియా దేశం ఎక్కడుంది? ఒకసారి బైబిల్లో 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దేశం ఎక్కడుందో మనకు అర్థం కావాలి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. తర్వాత సొలొమోను బాగా వినండి. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. బాగా వినండి. ఇక్కడ యెహోవాకు మందిరము సొలొమోను గారు ఎక్కడ కట్టాడు చెప్పండి కదా? ఇక్కడ ఏమంటాడు? మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించాడు. అంటే ఈ మోరియా దేశం అంటే ఎక్కడో కాదు, యెరూషలేమే కదా? ఎక్కడ? యెరూషలేమే. అంటే యెరూషలేము చుట్టూ ఎన్నో పర్వతాలుంటే
ఆ పర్వతాలను మోరియా పర్వతాలు అని అంటే అందులో ఒక పర్వతం. ఆ పర్వతం దగ్గరికే పర్టికులర్ గా దేవుడు అబ్రహామును నడిపిస్తున్నాడు. వెళ్ళు నాయన వెళ్ళు, నేను చూపించబో ఆ పర్వతం దగ్గరికే నువ్వు వెళ్ళేసి ఏం చేయాలి, నీ కుమారుణ్ణి నాకు అర్పించాలి. నా కుమారుణ్ణి మీకు అర్పించడం కదా తండ్రి కావాల్సింది. దేవా ఇక్కడ కానీ చేస్తా, పర్మిషన్ ఇవ్వరాదు అంటే కుదరదు. నువ్వు ఏదో చూస్తానన్నావు, అది చూపించడానికి నేను తీసుకెళ్తున్నాను ఆయన పద. అబ్రహాము గారు దేవుణ్ణి, నేను ఒకటి రాబోయే దినాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఆనందించేటటువంటి, లేదంటే ఆ ప్రపంచానికి లోకానికి లోక కళ్యాణం జరగబోయేటటువంటి దినం గురించి నాకు చెప్పావు కదా. సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశము ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఆశీర్వదింపబడతారు అని చెప్పారు కదా. ఆ దినం ఎట్టుంటుందో చూడాలనుంది. ఆ దినమే చూపిస్తారా అని పట్టుకపోతున్నాడు దేవుడు. ఎవరిని? అబ్రహాం. ఎక్కడికి? మోరియా పర్వతం తీసుకెళ్తున్నప్పుడు వెళ్తున్నాడు. వెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ? 22వ అధ్యాయంలో ఆదికాండంలో మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం. వెళ్ళటం, కట్టెలతో వెళ్ళి సమస్తం సిద్ధపరిచేసి బలిపీఠం కట్టేసి దాని మీద తన కుమారుణ్ణి కట్టేసి, ఎవరిని? ఇస్సాకును కట్టేసి దాని మీద పడుకోబెట్టేసి దేవుడికి బలిపీఠం కోసం అని చెప్పేసి తన చేత కుడి చేత కత్తి పట్టుకొని ఆ కత్తితో చంపి బలివ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో సిద్ధపడిపోయి కత్తి ఎత్తేసాడు. ఇంకొక మాట, ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు ఆ పర్వతానికి వెళ్ళటానికి అబ్రహాము గారు చెప్పండి? ఇది కూడా తెలియదు ఎవరికి? ఎన్ని రోజులు ప్రయాణం చేశాడండి? ఎప్పుడు చదవాలి? అది కారణం 22వ అధ్యాయం. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఎన్ని రోజులు ప్రయాణం చేశాడండి? ఓహో, చెప్పకూడదు అనుకున్నారా? చెప్పకూడదు అనుకుంటే నువ్వు చూపించినా చెప్పరు, చెప్పినా చెప్పరు. 3 రోజులండి. ఇప్పుడు చెప్పండి కొన్ని ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 3 రోజులు ప్రయాణం చేశాడు. ఆకలి అవుతుందా ఎవరికైనా? 3 రోజులు ప్రయాణం చేశాడు. 3 రోజుల ప్రయాణము చేసి పర్టికులర్ గా ఆ పర్వతం మీదనే వెళ్ళి బలివ్వాలి. ఈ 3 రోజులు ప్రయాణం చేస్తూ నా కుమారుని బలివ్వాలి అని చెప్పేసి అన్నప్పుడు సంతోషంగా వెళ్ళాడా, దుఃఖపడుతూ వెళ్ళాడా, బాధపడుతూ వెళ్ళాడా? చెప్పండి ఒకసారి మీరు. కదా, సంతోషంగా వెళ్ళకపోతే దేవుడు స్వీకరించాడు. సంతోషంగా బలివ్వకపోతే దేవుడు ఏ బలి ఇచ్చినా కూడా సంతోషంగా ఆనందంగా ఇస్తేనే దేవుడు స్వీకరిస్తాడు. రైట్? అప్పుడు చేయెత్తాడు. ఎత్తిన తర్వాత రాత్రి మనం చదువుకున్న ఈ సందర్భం కదా, ఒకసారి చూద్దాం 10 నుంచి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచి చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవారికి చెయ్యి వేయకు అని చెప్పేసి ఒక పొట్టేలను చూపు చేసేసి అంటాడు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఎవరికి తీయలేదు కనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది నేను. కదా, ఈ మాట బాగా మనం ప్రెస్ చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు నాకు ఎవరికి తీయలేదు అనేటటువంటి మాట 12వ వచనంలో చూస్తాం మనం. తర్వాత ఒక్కసారి 16వ వచనం చూసినట్లయితే అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీకు ఒకడే అయి ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున అని మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట 2వ వచనంలో కూడా, స్టార్టింగ్ లో కూడా చెప్తాడు. 2వ వచనంలో నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళు అని అక్కడ అన్నాడు. 16వ వచనంలో కూడా నీకు ఒకడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందు నిలుచుకోలేని సంతానం నిత్యముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులుగా విని స్వాధీనపరుచుకొందురు. తర్వాత 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అని నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ
నీకు ఒక్కడై ఉన్న నీవు ప్రేమించు నీ కుమారుని నాకు బలిచ్చావు గనుక నీ సంతానము వలన ఏం జరుగుతుంది? భూప్రపంచంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఏం జరుగుతుంది అన్నాడు? ఆశీర్వదింపబడబోతున్నారు, ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని కరెక్ట్గా ఈ సందర్భాన్ని లేవనెత్తి అపోస్తులుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దీన్ని కోట్ చేస్తూ చెప్తున్నటువంటి మాట. ఇంతకు దానికంటే ముందు ఒక్కసారి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట, నీ సంతానము వలన భూలోకంలోని ప్రజలందరూ జనాలందరూ వంశములన్నీ ఆశీర్వదింపబడును అన్నారు కదా. ఇందుకు ఆ సంతానం ఏంటో చెప్తారా? ఎవరు ఆ సంతానం? ఎవరు తెలుసా? ఆ సంతానం ఎవరు తెలుసా? ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాలు చదవండి. 16వ వచనం చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకును అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు నీ సంతానమునకును అని ఉందా? సంతానమునకును ఉందా? అది కాడవీరులు 2:18 సింగిల్ కదా. ఒకరి గురించి అన్నట్టే అన్నాడా లేదా? నీ సంతానముల గురించి, నీ సంతానం వలన ఆశీర్వదింపబడము అన్నాడు. రైట్. ఇప్పుడు ఆ సంతానం ఎవరు చూడండి, 16లో 3:16 గలతీ పత్రిక. ఆ సంతానము క్రీస్తు. ఎవరంటే ఆ సంతానము? క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. రైట్. అంటే ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఎవరి ద్వారా ఆశీర్వదింపబడబోతున్నారు? ఈ మాట ప్రకారంగా. మరలా ఇప్పుడు 18 దగ్గరికి రండి. 22:18 అది కాను 22:18 ఇప్పుడు మరలా చదవండి. ఆ సంతానం ఎవరో మనకు తెలిసింది కదా. సంతానం ప్లేస్ లో ఆయన పేరు పెట్టి చదువుకోండి. నీ సంతానము వలన భూలోకములోని, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన. అంటే ఎవరు నీ సంతానం అంటే ఇక్కడ? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడ ప్రత్యక్షించి మాట్లాడితే చదివితే ఎట్లుంటుందో ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు వలన నీ సంతానం అంటే ఎవరు? యేసుక్రీస్తు వలన ఆశీర్వదింపబడును అని నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను అని యెహోవా. ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ ఎవరి వలన ఆశీర్వదింపబడబోతున్నారు చెప్పండి? యేసుక్రీస్తు ద్వారా. అంటే యేసుక్రీస్తు ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆశీర్వదింపబడబోతున్నారు అని అన్నప్పుడు, ప్రపంచానికి యేసుక్రీస్తు ద్వారానే లోక కళ్యాణం జరగబోతుంది అని అన్నప్పుడు ఆ దినం ఏంటి? ఏ దినము? ఆయన పుట్టినరోజా? ఏమిటి ఆయన పుట్టినరోజా? చెప్పండి. ఏ రోజు? ఏ రోజు? ప్రపంచానికి మేలు జరిగిన రోజు ఏ రోజు? ప్రపంచం లోక కళ్యాణం జరిగింది ఏ రోజు? యేసుక్రీస్తు పుట్టినరోజా? యేసుక్రీస్తు మరణించిన రోజా? ఇప్పుడు చదవండి ఒక్కసారి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును ఏమండి బలిగా అర్పించాడా అర్పించలేదా? మీరు చెప్పండి. అర్పించాడా అర్పించలేదా? ఏమండి మాట్లాడరా? బలిగా అర్పించాడా అర్పించలేదా? ఏడా అర్పించాడండి? దగ్గర వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేసాడు, కానీ ఏడా అర్పించాడు? అర్పించాడా? అర్పించాడా లేదా? అర్పించాడు. ఎలా? దేవుడు ఆల్రెడీ స్వీకరించేశాడు. ఎందుకు? అక్షరంగా చూస్తే, శరీరానుసారంగా చూస్తే అర్పించలేదు అనే కనబడుతుంటది, కానీ దేవుడు బలిని కోరను అంటారా లేదా? కనికరమునే కోరుచున్నాను అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే దేవుడికి కావాల్సినది హృదయం. 100% తన హృదయం అర్పించేశాడు. ఆనందంగా సంతోషంగానే అర్పించేశాడు. ఆ విషయం ఇక్కడ మనకు కనబడతా ఉండదు చూడండి. అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించను? ఎవరు అంగీకరించారు ఆ వాగ్దాన సంతోషంతో?
ఎవరు అంగీకరించారండి? అబ్రహాం గారండి. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడేను? అబ్రహాంతోనే చెప్పబడేను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. మృతులలో నుండి మరలా ఉపమాన రూపముగా. ఎవరికి ఉపమానము? ఎవరికి ఉపమానం అండి? ఎవరికి ఉపమానం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉపమాన రూపముగా. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉపమాన రూపముగా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బలి అయింది అదే పర్వతం, యెరూషలేములో ఉన్నటువంటి గొల్గొతా పర్వతం అని ఏదైతే ఉందో, ఆ కల్వరి పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతమే మోరియా పర్వతం. మోరియా ప్రాంతాలలో, మోరియా దేశం అంటే యెరూషలేం ప్రాంతంలో, ఆ యెరూషలేంలో నుంచి బయటికి తీసుకొచ్చేసి పర్టికులర్గా ఏ పర్వతం మీదైతే ఇస్సాకును బలిగా అబ్రహాం గారు అర్పించారో అందుకోసం అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటి? ఇస్సాకు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఇస్సాకు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏం ప్రశ్న చెప్పండి మీరు? బలికి అన్నీ ఉన్నాయి కానీ నాయన తండ్రి గొర్రెపిల్ల ఏది అంటాడు. అప్పుడు ఒక పేరు పెడతాడు, దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే అంటే అర్థమైంది. బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకున్నాడు. మరి దేవుడు చూసుకున్న గొర్రె పిల్ల ఎవరు? తన ఏకైక కుమారుడు. అందుకోసమే అబ్రహాముతో 3 సార్లు ఊటంగించినటువంటి మాట ఏంటంటే, నీవు ప్రేమించుని ఇస్సాకుని, నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుడిని ఇయ్యటానికి నాకు వెనక తీయలేదు కదా. రానున్నటువంటి దినాలలో లోక కళ్యాణం కోసం నాకున్న ఏకైక కుమారుడిని నేను ఇస్తున్నాను. నా అందరికి నోటెడ్ ఉన్నటువంటి మాట ఏంటి చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి, అంటే అర్థమేంటి? తన ఏకైక కుమారుణ్ణి ఏం చేశాడట? ఎందుకు అర్పించాడు కూడా చెప్పాడు అక్కడ. చదవండి ఒకసారి, ఎవరికి నోటెడ్ లేదైతే ఆ మాట కదా. చదవండి, యోహాను సువార్త 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నరకానికి పోకుండా, నశించక అంటే నరకానికి పోకుండా ఆయనను మన కొరకు అనుగ్రహించెను. ఆయనను మన కొరకు అనుగ్రహించెను కదా. అప్పుడు ఇక్కడ మృతులలో నుండి మరలా పొందెను అని చెప్పి హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది చూసారా? ఎవరికి సాదృశ్యంగా? యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాతే ఏం జరిగింది? లోక కళ్యాణం జరిగింది. అందుకోసమే లూకా సువార్త 24వ అధ్యాయంలో 45 నుంచి చదవండి. ఒక మంచి మాట అక్కడ చెప్పబడతా ఉంది. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనములను, బాగా వినండి, యెరూషలేము మొదలు ఎక్కడి నుంచి? అంటే యెరూషలేములో నుంచి జీవజలం ప్రవహిస్తుంది అని చెప్పేసి జకరియా గారు చెప్పారు, గుర్తుందా? మనం చదువుకొని వచ్చాము. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఎప్పుడు మొదలైతుంది? ఎప్పుడైతే శ్రమపడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ప్రకటింపబడుతుంది. మరి తిరిగి లేవక ముందు యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? తన శిష్యులతో ఏం చెప్పాడు? మీరు ఇజ్రాయేలులో నశించిన గొర్రెలకు తప్ప అన్యుల జోలికి వెళ్ళకండి, అన్యుల దరిదాపులకు కూడా మీరు వెళ్ళకండి అని చెప్పేసి ఆయన బ్రతికున్నప్పుడు చెప్పాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి ఎప్పుడు వచ్చి?
చనిపోయి మూడో దినాన తిరిగి లేపబడిన తర్వాత వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఎప్పుడైతే మరణించి మూడవ దినాన తిరిగి లేచాడో అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళండి అని తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ ఆయన చనిపోక ముందు ఏం చెప్తున్నాడు? మీరు వెళ్ళకండి, అన్ని జనుల దగ్గరికి వెళ్ళకండి అంటున్నాడు. కేవలం ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళండి అని అంటున్నాడు కదా. అపోస్తల కార్యంలో ఒక మాట ఏం చెప్పబడిందో చూడండి ఒకసారి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 25 నుంచి 24 నుంచి చూద్దాం. 24 నుంచి. మరియు సమయాన్ని మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించే ప్రవచించిరి. ఏ దినమును గురించి ప్రవచించిరి? ఏంటి ఆ దినము? బాగా వినండి. ఈ దినమును గురించే ప్రవచించారు. అది ఏ దినము అంటే ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో కూడా చెప్పాడంట. అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. నెక్స్ట్, దేవుడు తన సేవకుడిని పుట్టించి అంటే అంటే కిందే ఉంది ఫుట్నోట్ ఏముంది ఒకటి, పుట్టించి అంటే పుట్టినరోజు చేసుకోకూడదు. పుట్టినరోజు కాదు, విలువైంది. లేపి అంటే ఏ రోజు? చనిపోయి తిరిగి లేచిన దినం. చనిపోయి తిరిగి లేచిన దినం. చనిపోవటం, తిరిగి లేవటం. పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొక్క పంపేనని చెప్పాను. మిమ్మును ఆశీర్వదించుటకు. ప్రపంచం ఆశీర్వదింపబడబోతుంది. దేని వలన? ఏ దినమది ప్రపంచం ఆశీర్వదింపబడబోయే దినము? యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేపబడిన దినం. మరణ పునరుద్ధానము. మరణించి మరలా తిరిగి పునరుద్ధారుడై లేచిన దినము. ఈ ప్రపంచానికి, లోకానికి కళ్యాణం జరిగిన దినము, మేలైన దినము, మంచి దినము. ఈ ప్రపంచం ఆనందించాల్సిన దినము, ఉత్సహించాల్సినటువంటి దినం. ఏ దినము? కీర్తనకారుడు రాసినటువంటి దినము. ఏ దినము? నిషేధింపబడిన దినం. ఎప్పుడైతే ఇశ్రాయేలులు యేసుక్రీస్తును నిషేధించడం అంటే చంపేసి పాతి పెట్టేశారో, అలా చనిపోవటం వలన ఏం జరిగింది? ప్రపంచానికి మేలు జరిగింది. చనిపోయి మూడో దినాన తిరిగి లేవటం వలన ఏం జరిగింది? ప్రపంచానికి మేలు జరిగింది. దానికోసమే ప్రసంగి ఏం చెప్తుంటాడు? 7వ అధ్యాయం 1వ వచనంలో, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. ఎవరో ఒకడు, నువ్వు నేను కాదు, ప్రపంచంలో ఎవడు కాదు. అది యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రశ్న. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. నిజంగా చెప్పాలి అంటే దమ్మున్న ఫెస్టివల్ ఏంటో తెలుసా? గట్స్ ఉన్న ఫెస్టివల్ ఏంటో తెలుసా? ఒక్క నీతిమంతుడు మాత్రమే పండగ చేసుకునేటువంటి దినం ఏంటో చెప్పనా? నీ ఇంట్లో ఒక నీతిమంతుడు చనిపోయిన రోజు నిజంగా మనం పండుగ చేసుకోవాలి. ఎందుకు చెప్పండి? ఎందుకు? పుట్టినరోజు కాదు, ఎవడు పడితే వాడు పుడతాడు. పుట్టేదాంట్లో ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేస్తే, మీరు పండుగ ఇల్లు మొదలెట్టిన రోజు చేస్తారా, పూర్తి అయిన రోజు చేస్తారా? ఇల్లు కడతారు కదా, కట్టేటప్పుడు గృహ ప్రవేశం రోజు మీరు పండుగ చేస్తారా, ఆ ఇల్లు కడుతున్నప్పుడు చేస్తారా? ఎప్పుడు చేస్తారు? పూర్తి అయిపోయి గృహంలో ప్రవేశం అప్పుడు పండుగ చేస్తాం, అంతేనా కదా? ఏదైనా ఒక పని ఆరంభించినప్పుడు చేస్తామా, ముగించినప్పుడు చేస్తామా పండుగ? అంటే మనమందరం పుట్టడం అని అంటే మన పని ఆరంభమైంది ఆ రోజు. యేసు ప్రభు పుట్టాడు అని అంటే పని స్టార్ట్ చేశాడు ఆ రోజు. స్టార్ట్ చేసిన ఆయన ముగిస్తేనే కదా దానికి ఒక బలం, విలువ కలిగేది, అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు తన జీవిత కాలం మొత్తం ఎలా బ్రతికాడు, ఏ విధంగా బ్రతికాడు? ఒక్కసారి ఆ మాట చదవండి. హెబ్రీ పత్రిక 5:7 చదవండి.
శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగల వానికి అంటే దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన దేవుని చేత అంగీకరింపబడటానికి ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎంత రోదన, ఎంత శ్రమ, ఎంత కష్టాలకుండా ఆయన నడిచాడు. అవన్నీ రాకపోతే మరణానికి విలువ ఉండదండి. కొంతమంది చెప్తారు పుట్టినరోజు చేసుకోవటం వేస్ట్, దండగా ఆ చనిపోయిన రోజే చేసుకోవాలి పండగ అని మనం చెప్తే కొంతమంది మాట్లాడేటటువంటి మాట ఎట్లుంటది అంటే ఏమండి ఆయన చనిపోవాలంటే పుట్టాలిగా వస్తువు, అవునే కదా, లాజికే కదా. ఏమంటే చచ్చిపోయిన రోజు పండుగ చేసుకోవాలని చెప్పేసి అంటారు మీరు, ఆయన కావాలంటే పుట్టాలి కదా అంటారు. అంతే కదండి, పుట్టాలి అనుకుంటే మరి మనం అందరం కూర్చున్నాం, అవునా కదా, మనం అందరం కూడా వస్తాం. ఏ మనిషి చావులో లేనిది ఆ మనిషి చావులోనే వచ్చిందంటే ఎందుకు, అవునా కదా. పుట్టిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయటం వల్ల వస్తుంది మరణానికి విలువ. పుట్టడం చావటం, పుట్టాడు పుట్టాలి, పుట్టకపోతే చావు ఉండదు, పుట్టకపోతే చావుకు విలువ ఉండదు అని కాదు చెప్పాల్సింది మ్యాటర్. ఎవడైనా పుడతాడు, పుట్టుక వల్ల కాదు, పుట్టిన తర్వాత చేయాల్సిన కార్యక్రమం జరగకపోతే ఏం రాదు, విలువ రాదు. అన్నం ఉంది, రైస్ కుక్కర్ వాడుతున్నారు ఇక్కడ మీరు, లోపల బియ్యం వేసేసి నీళ్లు వేసేసి అక్కడ పెట్టేసినాం, ఏమైనా ఉంటుందా ప్రయోజనం? ఏమైనా ఉంటుందా అండి? దానివల్ల ఎప్పుడు ప్రయోజనం? ఉడికిన తర్వాత కదా ప్రయోజనం, ఉడకకపోతే ప్రయోజనం లేదు. లోపల పెట్టడం పుట్టడం లాంటిది, లోపల పెట్టేసినంత మాత్రం ప్రయోజనం లేదు, అది ఉడికిన తర్వాత నీకు నాకు మనకు ప్రయోజనం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇప్పుడు ఒకవేళ పెట్టిన తర్వాత స్విచ్ చేయలేదు అనుకో, మనం ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఫైనల్కి వస్తుందా? రాదు. మనం కూడా మన జీవితాలు పుట్టిన తర్వాత మన జీవితం సార్థకం ఎప్పుడవుతుంది అంటే మనం చేయాల్సిన కార్యక్రమం మనం పర్ఫెక్ట్గా చేసినప్పుడు మన జీవితానికి ఒక సార్థకం దొరుకుతుంది. అప్పుడు మన మరణం దేవుని దృష్టికి విలువైందిగా కనబడుతుంది. యెహోవా భక్తుల మరణము, మరి భక్తిహీనుల మరణం, వాడు మరణిస్తున్నాడు, వాడిది కూడా మరణమే. కానీ ఏ మరణానికి విలువ వస్తుంది? ఏ మరణానికి విలువ వస్తుంది చెప్పండి? ఏ మరణం అయితే ఆ తండ్రి చిత్తాన్ని ఈ భూలోకంలో ఎవరైతే కొనసాగించి బ్రతుకుతారో, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్తారు, ఏమన్నా తెలుసా? ప్రభువా 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 ప్రభు అని ఉట్టి పుణ్యానికి ప్రభువా ప్రభు అనుకుంటూ తిరిగితే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిపిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు అని అంటారు. అంటే ఇప్పుడు పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క జీవితం సార్థకం కావట్లేదు. ఇక్కడ సార్థకం కావాలి అంటే, మరణానికి విలువ పెరగాలి అంటే బ్రతికినన్ని రోజుల్లో మనం ఏం చేస్తున్నామో అది చేయాలి, కరెక్ట్ గా పండాలి. ఇక్కడ బ్రతుకు పండాలి అని అంటారు, బ్రతుకు పండితేనే మరణానికి విలువ. అలా యేసుక్రీస్తు ప్రభువు వారు బ్రతికినటువంటి దినాలలో చేసినటువంటి కార్యక్రమం ఎంత ఉంది? అవన్నీ పర్ఫెక్ట్ గా చేశాడు. ఒకవేళ చేయకపోతే చేసినందున అని ఉంది అక్కడ ఎవరి పత్రిక 5:7 ఏముంది? అలా చేసినందున అంగీకరింపబడ్డాడు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఏమయ్యేది? పుట్టుక వృధా అయిపోయేదా లేదా? పుట్టుక వృధా అయిపోతుందా లేదా? కానీ కరెక్ట్ గా మనం బ్రతికితే, లేదంటే కరెక్ట్ యేసుక్రీస్తు ప్రభువు అవన్నీ చేయటం వల్ల మరణానికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. అందుకోసమే మరణమే ప్రపంచానికి, లోకానికి కళ్యాణం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుకలో జరగలేదు, మరణంలో జరిగింది. అందుకోసమే బైబిల్లో మరణించిన రోజును జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి దేవుడు కొత్త నిబంధనలు ఇచ్చాడే తప్ప పుట్టినరోజు జ్ఞాపకం చేసుకోమన్నాడా? మీరు కూడుకుంటున్నప్పుడల్లా ఎప్పుడైనా కూడుకోండి. ఏమి ప్రతి డే కూడుకున్నా కూడా ప్రతి రోజు కూడా మీరు ఏం చేయాలి? పండగ చేయాలి. ఏం చేయాలి? పండగ చేయాలి.
క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకొని రొట్టె ద్రాక్షరసం విరిచేటటువంటి కార్యక్రమం ప్రతి సంఘంలో జరుగుతుందా లేదా? అప్పుడు జనరల్గా జనాలందరూ ఏం చేస్తారు తెలుసా? నేను చాలా వరకు చూసింది కొన్ని సంఘాల్లో రొట్టె ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు ఒక పాట స్టార్ట్ అయిపోతుంది అక్కడ, టుయ్ 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 అనుకుంటూ పాట స్టార్ట్ అవుతుంది. ఆ పాటలో దిగులు పడుతూ బాధపడుతూ పాట పాడుతుంటారు అనమాట, ఏడుస్తుంటారు, ఓపిక పట్టలేక ఆ ఏడుపును ఆపుకోలేక ఏడ్చేస్తుంటారు అనమాట. నిజానికి ఆనందించాల్సిన గడియ అది. ఎంత పాపులము, ఎంత దుర్మార్గులము, ఎంత భయంకరమైనటువంటి పాపులము మేము. అలాంటి మాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి నీ మరణం ఎంత గొప్పదయ్యా అని చెప్పేసి పండగ 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 చేసుకోవాల్సినటువంటి తరుణంలో ఏడుపు స్టార్ట్ చేసేస్తారు మనం కదా. రొట్టె ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు ఎంత ఆనందంగా తీసుకోవాలి, ఎంత సంతోషంగా తీసుకోవాలి మనం కదా. ప్రపంచాన్ని మార్చింది ఆయన మరణం, ప్రపంచ ప్రజలందరికీ మేలు దయచేసింది ఆయన మరణం. ఆయన మరణంలోనే ఉంది ప్రపంచానికి ఆశీర్వాదం కదా. ఇప్పుడు మనమందరం ఎప్పుడు పండుగ చేసుకోవాలి? దేవతలు సహితము తొంగి చూసేటటువంటి కార్యక్రమం అన్నమాట. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మరణానికి, మరణ పునరుద్ధానానికి ఉన్న విలువ ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అప్పుడు తొంగి చూసే కార్యక్రమం. ఆ విలువ ఎప్పుడు వస్తుంది? ఆ ఆనందం, ఆ పండుగ. నిజంగా చెప్పాలి అంటే ఒక పాపి మారితేనే కదా, ఒక పాపి మారితేనే కదా. ఒక పాపి మారటం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మరణానికి విలువ వచ్చినట్టేనా కదా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణానికి విలువ ఎప్పుడు వస్తుంది అంటే ఒక పాపి మారినప్పుడు, మారు మనసు పొందినప్పుడు. అందుకోసమే 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందితేనే పరలోకంలో ఆనందం. ఇక్కడ మాత్రమే కాదు, పరలోకంలో కూడా ఎప్పుడు ఆనందం అయ్యారంటే ఒక పాపి మారినప్పుడు. ఆ రోజు చేసుకో పండుగ, ఆ రోజు అదే నిజమైనటువంటి పండుగ. ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి పండుగ. నేను కూడా చెప్తున్నాను, ఆ రోజు చేయండి పండుగ. అది జరగకపోతే పండుగ లేదు, నువ్వు పండుగ చేసుకోకూడదు, అది చేస్తేనే పండుగ. నిజంగా ఈ విధానం, ఈ పద్ధతి ప్రవేశపెడితే ఎంత బాగుంటుంది కదా. పండుగ చేసుకోవాలని ఏం చేసుకోవాలి? ఒక పాపిని మార్చాలి. పరిగెత్తిప్పుడు పండుగ కావాలి అంటే సువార్త చేద్దాం పద. సువార్త చేసి ఒక పాపిని మార్చి ఆ రోజు చేసుకో పండుగ. వెంటనే కోసుకో, దమ్ బిర్యానీ వండుకో. అది నిజమైన పండుగ. ఆ రోజు నిజంగా చేయాలి పండుగ. నువ్వు ఒక్కరిగా కాదు ఆ రోజు ఆనందించేది, ఆ రోజు దేవుడు కూడా ఆనందిస్తాడు, దేవతలు కూడా ఆనందిస్తాయి, దేవుడు కూడా ఆనందిస్తాడు. తిన్నా తిను, నువ్వు కాకపోతే ఎవరు తింటాడు రా బిర్యానీ, ఇది అంటాడు దేవుడు. అప్పుడు అంటాడు దేవుడు, పుట్టినరోజు అని చెప్పి నువ్వు బిర్యానీ తింటుంటే తలకాయ బారుకుంటాడు దేవుడు. అవునా కదా? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా? దీనికి ఎందుకు గంతులు వేస్తున్నారు మీరు? గంతులు వేయాల్సినటువంటి, ఆనందించాల్సినటువంటి డే ఒకటి ఉంది, ఆనందించాల్సినటువంటి దినం ఒకటి ఉంది. కానీ ఆ దినం గురించి ఎవరైనా ఆలోచిస్తారా? ఆ దినం గురించి మనకు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు చూడండి. నాలుగో అధ్యాయం 2వ వచనం. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్క, గృహ నిర్వాహకుల యొక్క ఆ దినములో ఉండును. అటువలే మనములో బాలులపై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులపై ఉంటివి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అర్థమవుతుందా? టైం దేవుడు నిర్ణయించిన దినము దగ్గర రాగానే, ఆ దినము దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి పంపించేశాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయన. ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించడానికి ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయన. అంటే మనల్ని విమోచించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి దేవుడు ఏర్పాటు చేసిన దినము చూసారా? ఏంటి ఆ దినము? అబ్రహాము గారు చూసిన దినం. అబ్రహాము గారు ఏం చూశారు?
యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఏ పర్వతం మీద అయితే చనిపోయి మరలా తిరిగి లేవబోతున్నాడో అదే పర్వతం మీద తన కుమారుడు తాను ప్రేమించిన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిచ్చాడు. బలిచ్చి మరలా పొందుకున్నట్టుగానే లేపుకొని తీసుకుపోతున్నాడు అక్కడి నుంచి. కుమారుడు బలిపీఠం మీద పడుకోబెట్టేసి ఆల్మోస్ట్ ఆల్ తన హృదయపూర్వకంగా ఇచ్చేశాడు. దేవుడు స్వీకరించేశాడు ఆయన తీసుకెళ్ళని చెప్పేసి వెళ్తున్నాడు. అలా లేపి ఆయన ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఏం చూశాడు అబ్రహాం గారు అంటే ఇలానే ఉంటుందన్నమాట. ప్రపంచాన్ని ఆశీర్వదించేటటువంటి దినం ఇలానే ఉంటుందన్నమాట. నీ కుమారుడిని ఇవ్వబోతున్నావు అనమాట. నా కుమారుడిని నేను ప్రేమించాను. నా కుమారుడిని ఎలాగైతే ఈ పర్వతం మీద అర్పించానో ఇదే పర్వతం మీద రానున్నటువంటి కాలంలో అంటే కరెక్ట్ గా అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభువు మధ్య కాలం ఎంత తెలుసా? 2000 సంవత్సరాల కాలం. 2000 సంవత్సరాల కాలం తర్వాత నీ కుమారుడిని నీవు ప్రేమించు, నీ ఏకైక కుమారుడిని ఇదే పర్వతం మీద బలిపోతున్నావు అనమాట. బలించి మరలా పొందబోతున్నావు, మరలా లేపబోతున్నావు అనమాట. మరలా లేపిన తర్వాత ప్రపంచానికి ఆశీర్వాదం రాబోతుంది అనమాట అనేటటువంటి ఆ దినాన్ని చూసి అబ్రహాము గారు ఆనందించారట, సంతోషించాడట. యేసుక్రీస్తు ప్రభువు వారి దినము ఆయన చెప్తాడు, నా దినము చూతునని మిగులు ఆశపడ్డాడు, చూసి ఆనందించాడు అని యేసు మాట్లాడాడు. ఏంటి ఆ దినము? యేసుక్రీస్తు మరణ పునరుత్థానం. అదే ప్రపంచానికి మేలు దయచేసిన దినము, లోక కళ్యాణం జరిగినటువంటి దినము. ఆ దినాన్ని స్ఫురించుకొని మనం ఉత్సహించాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఆ దినానికి ప్రయోజనం చేకూరిన నాడు అంటే ఒక పాపి మారిన నాడు, ఒక పాపి మారు మనసు పొందిన నాడు నిజమైన పండుగ, నిజమైనటువంటి సంతోషం. మనమందరం ఆ రోజు సంతోషించాలి. అంటే ఆ రోజును ఇంత ఘనంగా చేసుకోగలగాలి. ఆ రోజును అనగా మరలా ఇక్కడ ఒక మళ్ళా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది తెలుసా? ఏంటి అంటే మరలా ఏం చేశారు తెలుసా? ఒక పాపి మారు మనసు పొందాడు, ఆ రోజును రాసుకుంటాడు. మనం రాసుకొని ఏం చేస్తాడు? నెక్స్ట్ ఇయర్ అదే రోజు మళ్ళా పండుగ. మారింది ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేదు. మారినా అని గుర్తు చేసుకొని పండుగ చేసుకోవటం కాదు ఇది. మారింది చేసుకోవాలి అంటే మళ్ళీ మారిన రోజుని డేట్ రాసుకొని మళ్ళీ ప్రతి సంవత్సరం చేసుకుంటూ పోతే అది పండగ కాదు. అందుకోసం ఒక మాట మనకు తెలిసిన మాటే, 99 నీతిమంతుల కంటే అది ఈ 99 నీతిమంతులు ఆల్రెడీ మారిన వాళ్ళే. మళ్ళీ మారిన దినాన్ని గుర్తు చేసుకొని పండుగ చేసుకుంటే దేవుడు ఆనందించడు, దేవుడు సంతోషించడు. ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఒక పాప మారాలి, అది పండుగ. అలా నువ్వు మార్చిన రోజే పండుగ చేసుకుని మిగతా రోజు పండుగ చేయకు. ఇది ప్రపంచానికి తెలియజేయాలి. ఇదే జరగాలి, అది దేవుడు ఆశించినటువంటి ఆశ, దేవుడు కోరుకున్నటువంటి కోరిక. ఇదే జరిగితే నిజంగా ఎంత బాగుంటుంది కదా, ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఏ రోజైతే పండుగ చేయాలని నీకు అనిపిస్తుందో వెళ్ళు, బయటికి వెళ్ళి సువార్త చెప్పు, ప్రకటించు. ఒక పాపి ఒకరు, ఇద్దరు, నలుగురు, 10 మంది మారుతారు, మారు మనసు పొందుతారు. మారు మనసు పొంది బాప్తిని తీసుకోవడానికి సిద్ధపడతారు. ఆ రోజు నువ్వేం చేయాలి? పండుగ చేయాలి. ఆ రోజు క్రిస్మస్ చేయకూడదు, పండుగ చేయాలి. క్రిస్మస్ ఏంటో లాస్ట్ టైం మనం చూసాము, నిన్ననే చూసాం కదా. క్రిస్మస్ అనే పదమే తప్పు, అది బైబిల్లో లేదు, అది తప్పు కూడా. కాబట్టి పిల్లరా, లోక కళ్యాణం యేసుక్రీస్తు పుట్టుకలోన, యేసుక్రీస్తు మరణంలోన, యేసుక్రీస్తు మరణంతోనే లాభం ఉంది. మీకైనా, నాకైనా, మనకైనా. పుట్టుకలో ఎవరికి ప్రయోజనం లేదండి. యేసు పుట్టినందుకు ఎవరికి ప్రయోజనం లేదు. కానీ ప్రయోజనం ఎక్కడ చేకూరింది అంటే ఆయన మరణంలో. ఆయన మరణంలో అందరికీ వచ్చింది. ఆయన మరణించి తిరిగి అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా బ్రతికి మరణించడం వల్ల ఈరోజు మనమందరం వెలుగుతున్నాం. అదే ఆ విధంగా కాకపోయి ఉంటే జరుగునా? ఆయన కంటే ముందు చాలా మంది నీతిమంతులు, ప్రవక్తలు ఎంతో మంది బ్రతికారు, చనిపోయారు. కానీ వాళ్ళ మరణం మనల్ని ఉద్ధరించలేకపోయింది. ఎవరు ఉద్ధరించలేకపోయింది? కానీ ప్రపంచాన్ని ఉద్ధరించిన మరణం ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మరణం ఉద్ధరించబడింది, ప్రపంచాన్ని ఉద్ధరించినటువంటి మరణం. కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని, దాన్ని పురస్కరించుకొని మనం అందరం ఏం చేయాలి? ఆ రోజు మనం చేయాలి పండుగ. చేస్తారు కదా? అర్థమైందా? ఏమండి? ఇందులో చాలా మందికి ఉండేటటువంటి డౌట్, అబ్రహాము గారు యేసు ప్రభువుని చూశాడా, యేసు ప్రభు దినాన్ని చూశాడా? యేసు ప్రభు దినాన్ని చూశాడు. ఎక్కడ చూశాడు, ఎప్పుడు చూశాడు కదా?
యేసు ప్రభు దినం అంటే యేసు ప్రభు జీవితంలో 33.5 సంవత్సరాలు బ్రతికిన జీవితంలో ఏ దినం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారింది? ఆయన మరణ దినం. ఆయన బ్రతికిన దినాల్లో ఏ దినం ప్రపంచానికి మేలుకరంగా మారింది? మరణ దినం. మరణ దినం. కాబట్టి దాన్ని మనం పండుగ చేసుకోవాలి, ఉత్సహించాలి, సంతోషించాలని దేవుడు సూచించాడు. కాబట్టి ఆ పని చేసి మనమందరము సంతోషించి ఆనందించి అలాంటి దినం వచ్చినప్పుడు బిర్యానీ తినే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఆ రోజు ఆయన రోజు మాత్రమే కాదండి, ఇంకొక మాట చెప్పి నేను పాఠం ముగించేస్తాను. ఏంటో తెలుసా? మన కుటుంబంలో కూడా మనం ఎప్పుడు ఆనందించాలో తెలుసా? నాకు కుమారుడు పుట్టాడు, చేయి పండుగ కేక్ కట్ చేయని చెప్పేసి కుమారుడు పుట్టినందుకు కుమారుడు పుట్టినందుకు కాదు చేయాల్సింది. మీ ఇంట్లో ఎవరైనా నీతి నిజాయితీగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికి దేవునిలో నడిచి ఆయన చనిపోతే ఆ రోజే పండుగ, నిజమైన పండుగ ఆ రోజు చేయాలి. చేయగలరా? చేయలేము. ఎందుకో తెలుసా? మనకు భయం. ఎవరి వల్ల భయం? లోకం వల్ల భయం. లోకస్తులు ఏమంటారు? ఒరే వీడికి కొంచెం కూడా ప్రేమ లేదే, వాళ్ళ నాన్న చచ్చిపోతే వీడు ఎంజాయ్ చేస్తున్నాడు ఏంటంటే అంటాం కదా. ఒరే వీళ్ళు ఇంట్లో చచ్చిపోతే బాధపడాలి కానీ వీళ్ళు నవ్వుతున్నాడు ఏంటంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నాడు ఏంటంటే అని చెప్పేసి లోకం అంటదేమోనని. అనగా లోకానికి తెలియదు మరణం అంటే ఏంటో, మనకు తెలుసు మరణం అంటే ఏంటో. ఒరే పిచ్చివాళ్ళలారా, మీకు తెలియదు మరణం అనేటటువంటిది ఒక అందమైన ఫ్లైట్. అందమైన ఫ్లైట్ అదెక్కి మా నాన్న వెళ్ళిపోయాడు తెలుసా? నువ్వు నేను మనం పోలేవురా. మనం పోలేని లోకం అది. దేవుడున్న లోకం దగ్గరికి దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి వెళ్ళాడు. అక్కడ బాధకు దుఃఖానికి చోటే లేదు. అలాంటి లోకానికి వెళ్ళాడు అని అంటే ఎంత ఆనందం. మీ ఇంట్లో ఒక అబ్బాయి అమెరికా వెళ్ళాడంటే ఎంత ఆనందపడతాం? ఆడిపోయి పాడవడానికి వెళ్తున్నాడు. పాడవడానికి వెళ్ళినటువంటి ప్లేస్కి నువ్వు ఇంత ఆనందపడితే పరలోకం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరదేశికి వెళ్తే ఇంకెంత ఆనందపడాలి కదా. అవునా కదా? నీతి నిజాయితీగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికి మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే జబర్దస్తిగా ఆనందం చేయాలి. ఆ రోజు మనం జబర్దస్తిగా ఆనందం పడాలి ఆ రోజు. అవునా కదా? హాయిగా సంతోషంగా చెప్పాలి, ప్రకటించాలి. ఆ రోజు అనేకులు తెలియజేయాలి. ఆ రోజు కూడా ఏం చేయాలి? మా నాన్న చనిపోయిన రోజు యేసు ప్రభు మా నాన్న చనిపోయాడు. ఈ చనిపోయేటటువంటి మా నాన్న చనిపోతే నేను ఎందుకు ఆనందిస్తున్నానంటే మా నాన్న మరణాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చింది ఒక మరణం ఉంది. ఆ మరణం గురించి చెప్తున్నాను రండి అని చెప్పి పిలిచి మరి యాటను కోసి మరి దమ్ బిర్యానీ పెట్టి మరి చెప్పాలి. ఎవరి? ఒక ఆయన ఉన్నాడు. ఆయన మరణం వల్ల మా నాన్న మరణం ఈరోజు ఉత్తమమైంది అనాలి. నువ్వు నేను ఆయన మరణం వల్ల మా అమ్మ మరణం విలువైందైంది. ఆయనే మరణించకపోతే ఈరోజు మా నాన్న మరణమైనా నా మరణమైనా ఎవరి మరణమైనా విలువలేదైపోయాయి కదా. కాబట్టి ఇలాంటి తరుణంలో అందుకోసమే నేను చెప్పాను స్టార్టింగ్లో, ఎవరైనా మన ఇంట్లో చచ్చిపోతే పండుగ చేసుకోవాలి అంటే దమ్ముండాలి, గట్స్ ఉండాలి. నీతిమంతుడు ఒక్కడే చేసుకోగలడు ఈ పండుగ. పరిపూర్ణత ఉండాలి. అవునా కదా? సో అలాంటి ప్రయత్నం నువ్వు నేను మనమందరం కొనసాగించాలి అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మన పుస్తకం తలచినట్టే చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరమాత్మ పరిశుద్ధుడా పరమందు ఆశీర్వాద సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఆయన ఇప్పటి వరకు చక్కగా మీ మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ